అస్సలం వాలేకుం. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలి. మనమందరం చాలా బాగుండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆహ్, ఇవాళ నేను ఒక వీడియో పెడుతున్నానండి. ఈ వీడియో ఏంటి అంటే నేను, నా పిల్లలు, మా అమ్మగారు, మా తమ్ముడు ఆళ్ళ ఫ్యామిలీ, చిన్న తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మేమందరం కలిసి ట్రిప్‌కి వెళ్ళామండి. ఈ ట్రిప్‌కి వెళ్ళి చాలా రోజులే జరిగింది. కాకపోతే ఈ మధ్యన నేను రీల్స్, షార్ట్స్ ఇయ్యే ఎక్కువ పెడుతున్నాను. ఆహ్, అందుకే నేను వీడియో పెట్టలేదు. ఇంక పైనుంచి మంచి మంచి వీడియోస్ కూడా నేను మీకు పెడుతూ ఉంటాను. అవి కూడా మీరు చూడండి. మేము ఏ ట్రిప్ ఏ ఊ ఏ ఊరు వెళ్ళాము అంటే ఢిల్లీ, అజ్మీర్, జైపూర్, ఆగ్రా ఇవన్నీ తిరిగి వచ్చామండి. ఇంకా పక్క పక్కన ఆహ్, చిన్ ఇంకా కొన్ని మంచి మంచి లొకేషన్స్ ఉంటే అవి కూడా తిరిగి వచ్చాము. మా జర్నీ అయితే చాలా బాగా, చాలా సరదాగా జరిగిందండి. ఎందుకు అంటే మా తమ్ముడాళ్ళ పిల్లలున్నారు కదా! ఇద్దరు చిన్న పిల్లలు. వాళ్ళు చేసే అల్లరి ఆ ట్రైన్‌లోను, ఇంకా మిగతా పిల్లలు కూడా వీళ్ళతో ప్యాచప్ అయిపోయి, వాళ్ళు పోయెమ్స్, రైమ్స్ ఏయో పాటలు, మాటలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. మా తమ్ముడు వాళ్ళేమో ఈళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంటే ఓ ఒక 2, 3 అవర్స్ ఒక హాఫ్ అన్ అవరు మనం ఉండి దిగిపోయేది కాదు కదండీ ట్రైన్ ఢిల్లీ జర్నీ అంటే. 1 నైట్, 1 డే ఉన్నాం కాబట్టి అక్కడ ప్యాసింజర్స్ కూడా మాకు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. మేము తీసుకెళ్ళినయన్నీ వాళ్ళు తిన్నారు. వాళ్ళు తెచ్చినయన్నీ మాకు పెట్టారు. ఆహ్, ఇ ఇంకా ఏంటంటే మేము అజ్మీరు, జైపూరు ఇవన్నీ వెళ్ళిన వీడియోస్ అయి కూడా నేను మీకు పెడతాను. ఢిల్లీ వెళ్ళినయి ఇయన్నీ కూడా. ప్రెజెంట్ అయితే ఆగ్రా వెళ్ళిన వీడియో నేను మీకు పెడుతున్నాను. ఆగ్రాలోను మేము ఏ సైడ్ వెళ్ళాము, ఎక్కడ మేము ఏ గేట్‌లో నుంచి వెళ్ళాము, ఎక్కడ మేము టికెట్ తీసుకున్నాము, ఇయన్నీ నేను మీకు దాంట్లో పెట్టానండి. ఆహ్, ఆగ్రా అయితే చాలా చాలా బాగుందండి. ఎందుకు అంటే ఆగ్రా చాలా చాలా బాగుండడానికి కారణం ఏంటంటే ఆగ్రాలో తాజ్‌మహల్ ఉంది కదా! అందుకని. తాజ్‌మహల్ చాలా బావుందండి. తాజ్‌మహల్ ఒకటే కాదు, తాజ్‌మహల్ చుట్టూరు కూడా ఇంకా చాలా చాలా మంచి మంచి కట్టడాలున్నాయండి. అవి కూడా మీరు కంపల్సరీ చూసి రండి తిరిగి. నేను ఇప్పుడు తాజ్‌మహల్ వెళ్ళి నేను అప్పుడే ఒక 5, 6 టైమ్స్ ఆహ్, నేను వెళ్ళి చూసి వచ్చాను. ఒకసారి వెళ్లి చూస్తే ఆ! చూసేసాం కదా! అని అనుకుంటాం గానీ, మళ్ళీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందండి. తాజ్‌మహల్ ఎన్నో అద్భుతాల్లో తాజ్‌మహల్ కూడా ఒకటి కదండీ! వెళ్ళండి సరదాగా పిల్లల్ని తీసుకొని. దూరంగా కాకపోయినా దగ్గరగానైనా సరే ఇయర్లీ వన్స్ ఒకసారి పిల్లల్ని తీసుకొని సరదాగా ఏదైనా టూర్‌కి వెళ్తూ ఉంటే మీకు కూడా బావుంటుంది. పిల్లలకి కూడా చాలా బావుంటుంది. పిల్లలకి కూడా బయట ప్రపంచం కూడా మనం చూపిచ్చాలి. ఎందుకు అంటే ఎడ్యుకేషన్ ఇదే కాదు. బయట కూడా చూపిచ్చాలి. బయట మన సోషల్‌లో ఉన్న సోషల్ బుక్స్‌లోనే కదండీ ఇయన్నీ ఉంటాయి. తాజ్‌మహల్, తర్వాత మొఘల్ రాజ్యం, తర్వాత శివాజీ మహారాజువి ఇవన్నీ అన్నీ కూడా సోషల్ స్టడీస్‌లోనే కదండీ ఉంటాయి. అవి వాళ్ళకి చదవడమే కాకుండా తీసుకెళ్ళి చూపిస్తే కూడా చాలా బావుంటుంది. అది అంటే నేననుకుంటాను అలాగా. కాకపోతే మీరందరూ కూడా ఫ్యామిలీతో సరదాగా అందరూ వెళ్ళి ఇయర్లీ వన్స్ దూరంగా కాకపోయినా దగ్గరగానైనా ఏదైనా ఊరు, ఏదైనా లొకేషన్ పిల్లలకి తీసుకెళ్ళి ఏదైనా టెంపుల్‌కి గాని, పిల్లలకి తీసుకెళ్ళి సరదాగా తీసుకెళ్ళి చూపిచ్చి తీసుకొస్తూ ఉండండి. నేను ఆహ్, అంటే ఈ లొకేషన్‌లో లేకపోతే ఢిల్లీలు లేకపోతే ఆగ్రాలు ఇయ్యే కాదు. నేను టెంపుల్‌కి ఎళ్తాను, దర్గాకి ఎళ్తాను. నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చర్చిలో ఏదైనా ఫెస్టివల్ అయితే నేను చర్చ్‌కి వెళ్తాను. మనకి మనమందరం ఒకటేనండి. మనం ఏదో ఒకటి పెట్టుకున్నాం. మనకొక బౌండరీ పెట్టుకున్నాం. అంతే తప్ప మనందరం ఒకటే. మనందరం భాయి అండి మనమందరూను. సరేనా? మీరందరూ కూడా సరదాగా నా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు, మంచి మంచి లొకేషన్‌లు ఇయన్నీ గూడా నేను మీకు ఈసారి నుంచి పెడుతూ ఉంటాను. ఓకేనా అండి? బాయ్ అండి. నమస్తే. ఖుదాఫిజ్.